ఉమ్మడి ఏపీలో డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్ కీలక శాఖలను నిర్వహించిన రికార్డ్ తన సొంతం. తర్వాత ఆమె కెరియర్ను అవినీతి ఆరోపణలు, వివాదాలు చుట్టుముట్టాయి. జైలు జీవితం అనుభవించాల్సి వచ్చింది. సుదీర్ఘకాలం పోస్టింగ్ లేకపోవడం వంటి ఎన్నో కఠిన పరిస్థితులు కూడా ఎదురయ్యాయి. తాజాగా ఆమెను స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఏపీ ప్రభుత్వం నియమించింది. ఆ అధికారి ఎవరు, పదవి విరమణకు ముందే ఆమెకు దక్కిన గౌరవం ఏంటో ఇప్పటికే తెలిసిపోయింది కదా. ఒకసారి మళ్ళీ చూద్దాం. చిన్న వయసులోనే ఐఏఎస్, మూడు దశాబ్దాల కెరియర్, ఎన్నో ఆటుపోట్లు. తొలినాళ్లలో ప్రతిభావంతురాలైన అధికారిగా గుర్తింపు. 1988 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి వై శ్రీలక్ష్మి ఉమ్మడి ఏపీలో పలు జిల్లాల్లో సేవలందించారు. కెరియర్ ఆరంభంలో చురుకుదనంతో గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పటి వరకు బాగానే కొనసాగిన ఆమె కెరియర్లో అప్పుడే కుదుపు మొదలైంది. వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు గనులు, భూగర్భ వనరుల శాఖ కార్యదర్శిగా పనిచేశారు. అప్పుడే గనుల లీజు, అనుమతుల అంశాలు వివాదాస్పదంగా మారాయి. ముఖ్యంగా ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అంశంపై పలు ఆరోపణలొచ్చాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయనే ఆరోపణలతో సిబిఐ దర్యాప్తు ప్రారంభించింది. గాలి జనార్దన్ రెడ్డితో పాటు ఏపీ గనుల శాఖలో కీలక అధికారిగా ఉన్న శ్రీలక్ష్మి, వీడి రాజగోపాల్, కృపానందం తదితరులపై ఆరోపణలొచ్చాయి. ఈ క్రమంలోనే 2011లో సిబిఐ శ్రీలక్ష్మిని అరెస్టు చేసింది. దాదాపు ఏడాది కాలం జైల్లో ఉన్నారు. బెయిల్ అంశంలోనూ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సుదీర్ఘ కాలం పాటు ఈ విచారణలు జరిగాయి. బెయిల్ పై విడుదలైన తరువాత పోస్టింగ్ కోసం ఎదురు చూడాల్సొచ్చింది. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు కేటాయించారు. 2014 నుంచి 2019 మధ్య వివిధ శాఖల్లో బాధ్యతలు నిర్వహించారు. కానీ ప్రాధాన్యమున్న పోస్టింగ్ మాత్రం దక్కలేదు. 2019లో ఏపీలో వైఎస్ జగన్ సీఎం అయ్యాక తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీగా సేవలందించారు. ఆమెకు సెక్రటరీ క్యాడర్ నుంచి స్పెషల్ సెక్రటరీగా పదోన్నతి కల్పించింది వైసీపీ ప్రభుత్వం. సీఎంఓలోనూ ప్రాధాన్యం దక్కింది. ఆ సమయంలో వైజాగ్ రిషికొండ ప్యాలెస్ నిర్మాణ విషయంతో పాటు టీడీఆర్ల విషయంలో విమర్శలెదుర్కొన్నారు. 2024లో ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో సచివాలయానికి వెళ్లిన చంద్రబాబును కలిసి బొకే ఇచ్చేందుకు శ్రీలక్ష్మి ప్రయత్నించారు. ఆ బొకేను తీసుకునేందుకు చంద్రబాబు నిరాకరించారు. అప్పట్లో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. ఆ తరువాత శ్రీలక్ష్మికి ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం పక్కన పెట్టింది. 2 ఏళ్ల నిరీక్షణ తరువాత శ్రీలక్ష్మిని సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది ఏపీ ప్రభుత్వం. మరికొన్ని రోజుల్లో శ్రీలక్ష్మి పదవీ విరమణ చేయనున్నారు. అందుకే గౌరవప్రదంగా పదవీ విరమణ చేసేలా కూటమి ప్రభుత్వం శ్రీలక్ష్మికి ఈ పోస్టింగ్ ఇచ్చిందనే చర్చ నడుస్తోంది. గతంలో కూడా ఇదే తరహాలో ఐఏఎస్ అధికారులైన జవహర్ రెడ్డి, రజత్ భార్గవ్, పూనం మాలకొండయ్యలకు ఉద్యోగ విరమణకు కొన్ని రోజుల ముందు పోస్టింగ్ ఇచ్చి గౌరవప్రదంగా పంపించింది. శ్రీలక్ష్మి విషయంలో కూడా అలాగే వ్యవహరించిందనే చర్చ నడుస్తోంది.